రైట్ చూస్తున్నాం కదా ప్రస్తుతం మనమైతే ఇక్కడ కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి డిపోలో అయితే ఉన్నాం మనము. ఇక్కడ చూస్తే పరిస్థితి అన్ని బస్సులు ఆపేస్తున్నారు, ఎక్కడికి పోయినటువంటి పరిస్థితి. అయితే ఇది చూస్తారు కదా, ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సు ఏదైతే కాలిందో సేమ్ ఇదే స్ట్రక్చర్ బస్సు. సో సేమ్ ఇక్కడ చూసారు కదా, ఇదే ఏదైతే ఉందో హైడ్రాలిక్ ఇట్లాంటి ఏదైతే మిషనరీ ఉందో సో వెనక నుంచే రన్ అవుతుంది. ఏసీ కానీ ఇట్లాంటివన్నీ వెనక నుంచే రన్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాన్లు కానీ హైడ్రాలిక్ కానీ సో మిషన్స్ కానీ మోటార్స్ కానీ సో దీనికి సంబంధించి ఏదైతే మెకానిజం ఉందో అవన్నీ కావేరీ బస్సు ట్రావెల్స్కి సంబంధించి అన్ని బస్సులకి వెనక నుంచే ఇవన్నీ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. సో ఈ ఏసీ అనేది వెనక నుంచే సప్లై అయ్యేటట్టుంది ఎక్కువ. సో ఈ బస్ చూసారు కదా, సేమ్ స్ట్రక్చర్, ఇదైతే సేమ్ స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, వెనకాల ఒక బస్సు, పక్కన ఒక బస్సు, మొత్తం డిపోలో అయితే అన్ని బస్సులు స్టాప్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు అగ్ని ప్రమాదానికి అంత దాహుతైందంటే ఈ బస్సు స్ట్రక్చర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితి. ఈ బస్సు మొత్తం క్లోజ్, లోపల విండోస్ కూడా తీలేని పరిస్థితి. అయితే ఇది ప్రైవేట్ బస్సు కావేరీ ట్రావెల్స్ కాబట్టి సో బయట జస్ట్ చూడొచ్చు అంతే, కట్టెన్ ఓపెన్ చేసి చూడొచ్చు అంతే, ఇంకొక పరిస్థితి అయితే ఉండదు. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అయితే బస్సు ఆపుతారు అంతే. అంతేగాని గ్లాసులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా ఇట్లా పైకి ఎత్తడాలు ఇవన్నీ మామూలు మనం గవర్నమెంట్ బస్సులో చూస్తాం, అట్లాంటివి ఏది ఉండవు. సో ఓన్లీ ఇది మొత్తం క్లోజ్డ్ కాబట్టి సో మొత్తం మా అద్దాలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో దీంట్లో ఏసీ కానీ ఏదైతే ముందర రండి చూపిస్తాను, రండి కమ్. ఇది ఉంది కదా, ఇది హైడ్రాలిక్ సంబంధించి. అయితే ఇది సస్పెన్షన్కి సంబంధించి కూడా 4 టైర్లు. సో ప్యాసింజర్కి కంఫర్ట్ జోన్గా ఉంటుంది ఇదైతే. సో ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ చూడండి. సో ఇదన్నీ మొత్తం రబ్బర్తో కానీ మొత్తం ఇదితో కానీ నింపేసిన పరిస్థితి. గ్లాసులు అయితే బయట రాదు, తెరవలేము, ఏమీ చేయలేము. ఈ గ్లాసెస్ మొత్తం పూర్తయిపోయిండే పరిస్థితి. ఇదో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నాను కదా, ఇదే అండి ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఇదే అండి. సో ఏదన్నా లోపల నుంచి బయట రావడానికి ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే లోపల డ్రైవర్కి కానీ క్లీనర్కి కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే సో వాళ్ళు ఏదన్నా చేస్తారు. సో ఇది యాక్సిడెంట్లుగా జరిగింది కాదు, అన్యాక్సిడెంట్లుగా జరిగింది కాబట్టి సో ఈ డోర్ అనేది లోపల నుంచి ఓపెన్ చేయొచ్చు. రైట్ సి ఇది అండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూపిస్తున్నాను కదా. పైన ఒక అప్పర్ సీట్ ఉంది, కింద లోయర్ బ్రెత్ సీట్స్ ఉన్నాయి. సో ఇది ఎమర్జెన్సీ ఓపెన్ చేయడానికి కూడా డోర్ ఇది. సో ఇది లాక్. యాక్చువల్గా ఇది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటుందో సో ఆ టైంలో మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు. సో నిన్న రాత్రి జరిగిన 3:30 ప్రాంతంలో జరిగిన ఘటన. సో వాళ్ళకి ప్రయాణికులకి ఈ ఆలోచన వచ్చిందా రాలేదా అనేది మాత్రం తెలీదు. సో చాలామంది గ్లాసెస్ అయితే బ్రేక్ చేసి దూకేశారు బయట. సో వాళ్ళకి స్వల్ప గాయాలతో హాస్పిటల్కి చేరున్నారు ప్రస్తుతం అయితే. సో ఇది కావేరీ ట్రావెల్స్కి అయితే ప్రస్తుతం ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఒకటి ఉంటుంది. సో ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు కానీ ఏదన్నా యాక్సిడెంటల్ ఇష్యూస్ ఏదన్నా అయినప్పుడు వెంటనే వెనక డోర్ ఏదైతే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో సో ఇక్కడ నుంచి దూకేయడం జరుగుతుంది, లేదా స్లో చేస్తే దిగేయడం జరుగుతుంది. సో అందుకోసం ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ సో ఇది ఎప్పుడు యూజ్ చేయరు. ఆల్మోస్ట్ 95% ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే ఎప్పుడు అవసరం రాదు కాబట్టి ఎక్కువ ఈ డోర్ని యూజ్ చేయరు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే మామూలుగా బస్సు ఆపుతారు, లేదంటే ముందర డోర్ నుంచి దిగే పరిస్థితి అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ డోర్ ఎందుకు ఎక్కువ తీరంటే చూడండి, లబ్బర్ ఉంది కదా, ఈ లబ్బర్ ఇక్కడ బాగా స్ట్రిక్ అయిపోయి ఉంటుంది బాగా. సో ఇది ఆల్మోస్ట్ రాదనమాట, చాలా గట్టిగా ఉంటుంది ఈ డోర్ అయితే. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఈ డోర్ ఓపెన్ చేస్తారనమాట. చూడండి పైన నుంచి ఒక్కసారి మీరు గమనిస్తే అసలు గ్లాసెస్ ఏది ఓపెన్ కావు, మొత్తం ఫిట్టబుల్ గ్లాసెస్, ఏది ఓపెన్ కాని పరిస్థితి అయితే ఉంటది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సో అక్కడే ముందర ద్విచక్ర వాహనాన్ని గుద్ది కింద దూరితే బస్సు కింద సో ఒక్కసారిగా స్పార్క్ రావడం డ్రైవర్ కూడా గమనించారంట. డ్రైవర్ కూడా ఏదో చిన్న స్పార్క్లే అనుకుని హైవేలో వెళ్తా ఉన్నారు కదా, సో చిన్న చినుకులు పడతా ఉంది. సర్లే చిన్న స్పార్కే కదా ఏం కాదు అనుకుని మనోడు 300 మీటర్స్ అట్లే రాక్కొని వెళ్ళాడు బైక్ని, అలానే స్ట్రైట్ గా బస్సు కింద పెట్టి రాక్కొని వెళ్ళాడు. అది ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ దగ్గర స్పార్క్ రావడంతో ఒక్కసారిగా ఆ పెట్రోల్ అనేది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. సో అందుకే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో ఆ మంటలు ఆ ముందర చెలరేగడంతో వెనక్కున్న భాగంలో వాళ్ళు సో బస్సు కొంత స్లో అవ్వడంతో హైవేలో వెళ్ళాల్సిన స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది బస్సులో అయితే.
కావేరీ ట్రావెల్స్ అయితే టైం టు టైం దింపాలి కాబట్టి ప్యాసింజర్స్ని. అయితే వాళ్ళు స్లో చేయడంతో వెనకున్న వాళ్ళందరూ దూకేయడం జరిగింది. అందుకనే సేఫ్గా కొంచెం ఉన్నారు. అయితే మృత్యులు కూడా 21 మంది చనిపోయినారు. ఆ సీట్లలో అట్లే పడుకొని అలానే కాలి బూడిదైపోయినారు. 1, 2, 3, 4 ఈ 4 గంటల సమయంలో ఫుల్ నిద్ర టైం. ఎవరు లేలేని పరిస్థితి, ఫుల్ గాఢ నిద్రలో ఉంటారు. ఆ నిద్రలో ఎంత అరిచినా వినపడిన పరిస్థితి కొందరికి ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో ఒకసారిగా అట్లే ఒక ఫ్యామిలీ కూడా అందులో ఒక్కసారిగా ఆ మంటల్లో కాలి ఒక ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా ఇది. ఈ ఘటన వినాల్సింది అనుకోలేదు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. అయితే చూస్తున్నాం కదా. అయితే ఇద్దండి చూడండి, మొత్తమే ఈ పిల్లోలతో సహా మొత్తమే నైలాను ఇట్లాంటి క్లాత్ అసలు అగ్గి తగిలితే ఒక్కసారిగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఈ క్లాత్స్ కి చూడండి స్పాంజ్ టైప్, అసలు మొత్తం లోపల మొత్తం కాటన్ కొంచెం కూడా లేదు, మొత్తమే స్పాంజ్. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే అగ్గి తగిలితే ఒక్కసారిగా మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బస్సు మొత్తం పడుకో ఉన్నారు. ఇక్కడ బెడ్షీట్లు, టవల్స్, ఇక్కడ కర్టన్స్ ఇవన్నీ ఒకే క్లాత్కి సంబంధించి ఒక్కసారిగా అగ్గి వ్యాపించడంతో ఒక్కసారిగా మొత్తం వ్యాపించేసింది ఒకేసారి బస్సు మొత్తం. అందుకే పొగ కూడా కప్పేసింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే లాస్ట్ పోర్షన్ అన్నమాట. ఎవరైతే బయట ఎగిరి దూకేశారో వాళ్ళకి ఇదో ఇట్రండి ఒకసారి. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది చూసారా. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది గట్టిగా ఇదో ఇక్కడ హ్యామర్ ఇది. సో ఈ హ్యామర్ ని గట్టిగా తీసుకొని కొట్టడంతో ఈ అద్దాలు బ్రేక్ అవడంతో బయట ఎగిరి దూకేశారు వాళ్ళందరూ. సో అందుకనేసి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు. వాళ్ళు బయట వెనకాల సీట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, వెనకాల ఎవరైతే ఉన్నారో ఇక్కడ కింద గానీ పైన గానీ ఎవరైతే పడుకుని ఉన్నారో వాళ్ళందరూ గ్లాసులు బ్రేక్ చేసి బయట దూకేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నాం కదా, ఇది ఫైర్ ఏదైనా వెంటనే ఫైర్ కి సంబంధించి ఏదైనా వ్యాపిస్తే వెంటనే ఇక్కడ ఉన్న సిలిండర్స్ కానీ వెంటనే ఈ సిలిండర్స్ తో యూజ్ చేసి ఫైర్ ఆపేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఆ బస్సులో ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది మనకైతే తెలీదు. సో ఇది మొత్తం చూడండి ఈ క్లాత్ చూడండి. ఈ క్లాత్ మొత్తము నైలాన్ ఇట్లాంటికి సంబంధించిన క్లాత్స్ ఇవన్నీ. సో ఏదన్నా అగ్గి వెంటనే ఇట్లా తగిలిందంటే మొత్తం స్ప్రెడ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఈ బస్సులో. సో చూడండి, పైన కింద అసలు ఏమీ ఓపెన్ లేని పరిస్థితి. ఏసీస్ ఇక్కడ బటన్స్. సో ఈ పక్క ప్లాస్టిక్ బాక్సెస్, ఇదంతా ప్లాస్టిక్ బాక్సెస్. సో ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒక్కసారి లోపలికి ఎక్కేస్తే ఎటు వెళ్ళలేము, ఇంకా ఇక్కడే ఉండిపోవాల్సిందే. లాస్ట్ బస్సు ఏదైతే మన స్టాప్ వస్తుందో అక్కడ దిగాల్సిందే, అంతే తప్ప మధ్యలో దిగడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ దిగాలంటే డిన్నర్ బ్రేక్ కావచ్చు, లేదంటే ఇట్లా టాయిలెట్స్ కి ఇట్లాంటి ఆపుతారు మామూలు ప్రైవేట్ బస్సెస్ ఏదైనా ఉంటే, అంతే తప్ప. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ బస్సు హైదరాబాద్ లో ఎక్కితే చివరిగా బెంగళూరులోనే స్టాప్ అనేది ఉంటది. ఏ స్టాప్ కి అయితే బుక్ చేసుకున్నారో ఆ స్టాప్ కే లాస్ట్ ఎండింగ్ అనేది ఉంటది. అప్పుడు దాకా ఈ ఏసీ లోపల గాలి బయట పోదు, బయట గాలి లోపలికి రాదు. ఇలాంటి పరిస్థితి అయితే ఉంటది ఈ ప్రైవేట్ బస్సుల్లో. సో కస్టమర్స్కి ఏదైతే ఉందో, ప్రయాణికులకి ఏదైతే ఉంటుందో వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తీసుకొని వాళ్ళకి కంఫర్ట్గానే ఇవన్నీ రెడీ చేస్తారు. ప్రయాణికులు ఏమనుకుంటారు, మామూలుగా రాత్రి సమయంలో ప్రయాణిస్తే మామూలుగా టైం కలిసి వస్తుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు, నిద్ర పడుతుంది. సో అదే నార్మల్ మార్నింగ్ అట్లా ఏదన్నా వెళ్ళే సమయం ఏదన్నా ఉంటే ఎక్కువ స్లీపర్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే పడుకునేదానికి ఉంటుంది, ఏసీ ఉంటుంది. సో ఎక్కువ స్లీపర్ అనేది చేస్తారనమాట. మామూలు బస్సులు సీటరు పుష్ అండ్ బ్యాక్ ఉంటాయి కదా సీట్లు, అవన్నీ ఏం ప్రిఫర్ చేయరు ఎక్కువ జనాలు. సో ఈ కంఫర్ట్ జోన్ అనేది ప్రజలకు బాగా అలవాటు అయింది కాబట్టి, సో ఎక్కువ ప్రైవేట్ బస్సులు ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి ఏసీ బస్సులే ప్రిఫర్ చేస్తారు. అది కాకుండా ఇది ఏసీ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు అనేది లోపలికి రావడంతో, అది కాక ఇది ఏసీ, ఈ డోర్ గ్లాస్ బ్రేక్ చేస్తేనే మొత్తం పొగలు వ్యాపించేసింది లోపల మొత్తం. ఇక్కడ ప్రయాణికులకి ఏం చేయాలో తెలియక వాళ్ళకి ఊపిరి ఆడిన పరిస్థితి, లోపల ఊపిరి కూడా ఆడలేదు. ఇవే వాటర్ బాటిల్స్ తో వేమూరి, కావేరి ఇట్లా వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు ప్యాసింజర్స్ కి. చూడండి, వాటర్ బాటిల్స్, స్నాక్ ప్యాకెట్స్ ఇట్లాంటివి ఇస్తారు. ఇక్కడ చూసారు కదా, ఈ బెడ్షీట్ చూసారు కదా, ఈ బెడ్షీట్ అగ్గి తగిలిందంటే మొత్తం కాలిపోతుంది ఈ బెడ్షీట్. సో ఇట్లాంటి క్లాత్స్ యూజ్ చేస్తే వెంటనే ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా. ఈ క్లాత్స్ చూడండి, అగ్గి తగిలితే కాలదా ఇది. ఈ క్లాత్స్
వెంటనే అగ్గి తగిలితే మొత్తం కాలిపోతుంది క్లాత్స్. అగ్గి కూడా త్వరగా వ్యాపించే అవకాశం అయితే ఉంటది ఇట్లాంటి బస్సుల్లో కాబట్టి. సో అదే కొంచెం ఓపెన్ లో కానీ అట్లాంటిది ఏదన్నా ఉంటే సో తప్పించుకునేకి ఇంకా ఈజీ ఛాన్సెస్ ఏదైనా ఉండొచ్చు. ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఇంకా తప్పించుకునే దానికి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ముందర సీసీ కెమెరా వేరే ఉంటది.